ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో 6గురు మృతి చెందారు. శనివారం ఉదయం ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మరో 5గురు సాయుధులు ప్రాణాలు కోల్పోయినట్లు మణిపూర్ పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు చూరాచాంద్పూర్లో మిలిటెంట్లకు చెందిన 3 బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపూర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడి నుంచే చేపట్టినట్లు తెలుస్తోంది. రాకెట్ దాడుల్లో ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోగా మరో 6గురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తొలి రాకెట్ దాడి తెల్లవారుజామున 4:30కు ట్రోంగ్లావిబ్లో చోటు చేసుకుంది. ఈ దాడిలో 2 నిర్మాణాలు దెబ్బతిన్నాయి. మరో దాడి మధ్యాహ్నం 3 గంటలకు మొయిరంగ్లోని మాజీ సీఎం మొరైంబెమ్ కొయిరెంగ్ నివాసావరణలో జరిగింది. రాకెట్కు అమర్చిన బాంబులు పేలడంతో వృద్ధుడు మృతి చెందాడు. ఈ పరిణామాల నేపథ్యంలో చూరాచాంద్పూర్లోని మువాల్సంగ్, లైకా మువాల్సు గ్రామాలలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 3 బంకర్లను కూల్చేశారు పోలీసులు.